మనకు దేవునికి మధ్యవర్తి ఎవరు లేకుండా మనం స్వయంగా దేవునితో మాట్లాడాలి. ప్రార్థన ప్రార్థనలో మనం ఏమేమి చేస్తాం? మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. అన్నీ అడుగుతాం. దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలి, దేవా నేను అక్కడికి వెళ్ళాలి, నాకు ఏరోప్లేన్ ఎక్కాలని ఉంది దేవా, నాకు ఆ ప్రదేశానికి వెళ్ళాలని ఉంది దేవా అని ప్రార్థిస్తాం. ప్రార్థిస్తే ప్రతి ఒక్క ప్రార్థన వింటాడా లేదా దేవుడు? ఒకసారి మరి మన ప్రార్థన ఎలా చేయాలి ఒకసారి చూద్దాం. మత్తయి 6:6, మత్తయి 6:6 మనం ప్రార్థన ఎలా చేయాలి? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రిని నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. మనం ప్రార్థన ఎలా చేయాలట? రహస్యంగా ప్రార్థన చేయాలి. అంటే ఒకరు చూడాలని స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా ఎదుటి వ్యక్తి కనబడాలని కాకుండా మనం రహస్యంగా మన దేవునికి మన బాధలు చెప్పుకోవాలి. దేవుని నా పరిస్థితి, నేను ఇట్లున్నా, నేను పాపంలో పడిపోతున్నా, లేదా నన్ను లేవనెత్తు. మనకి ఏ ఆపద ఉంటే ఆ ఆపద మనం ఏం చేయాలి? ఎవరికి తెలియకుండా. అంటే కొన్ని సమయంలో మనం అందరి ముందు ప్రార్థించవచ్చు, కానీ మన ఏమంటారు వ్యక్తిగత ప్రార్థన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? రహస్యంగా ఉండాలి. మనకు రహస్యంగా మనం ఎవరికి మొరపెట్టుకుంటున్నాం? మన తండ్రికి మొరపెట్టుకున్నప్పుడు మన తండ్రి మనకి ఏం చేస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. ప్రతిఫలం అంటే ఏంటి? మన ప్రార్థనను విని దాన్ని నెరవేర్చడం మనకు తిరిగి వచ్చే ప్రతిఫలం. అర్థమవుతుందా? హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థన ఎక్కడ చేయాలి? మనం రహస్యంగా చేయాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు విని మనకు ప్రతిఫలం ఇస్తాడు. అలాగే బైబిల్లో ఎంతో మంది వ్యక్తులు ప్రార్థన చేస్తారు. మనం ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు వీళ్ళ ప్రార్థన దేవుడు వినలే అనే మాట మనం ఎక్కడైనా చూసినామా? దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థనను విన్నాడు. మీకు యోనా తెలుసు కదా? యోనాకి ఎంత గర్వం ఉంటుంది. అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు, అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు. అయినా అట్లాంటైనా కూడా అవమానాలు తప్పలేదు, ఇబ్బందులు తప్పలేదు. కానీ ఏదో ఒక రోజు మన గర్వం దేవుడు అనుస్తాడా లేదా? అట్లా అనిచినప్పుడు యోనా కూడా మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేసిండు? యోనా యొక్క ప్రార్థన విన్నాడు. అలాగే లూకా సువార్త 11 చదువుతారా? లూకా సువార్త 11:8 నుంచి. సరే మనం ప్రార్థిస్తున్నాం తీసుకొస్తుంది కదా. ప్రార్థన చేసినప్పుడు మన మాట దేవుడు వినకపోతే అలసిపోతుంటాం. అతడు చదవండి.
గర్భఫలం లేకపోతే. అవునా కదా? ఆ మాటలకి తను ఏం చేసిందంటే కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. రోజు ప్రతిరోజు తన భర్త ఆ అక్క కలిసి రోజు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు రీసెంట్గా 2 years బ్యాక్ ఆమెకి ఒక మంచి పాప పుట్టింది. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడంటే నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు అద్భుతాలు చేస్తాడు. హన్నా విషయంలో కూడా మనం చూడొచ్చు. హన్నాకి పిల్లలు లేరు. తను ఏం చేసింది? దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి తనకి గర్భఫలంను దయచేసింది. అవునా కదా? అంటే మన ముఖ్య ఆయుధం ఏంటిది? అన్నిటికీ ప్రార్థన. ఎలా చేయాలి ప్రార్థన? రహస్యంగా ప్రార్థన చేయాలి, అలాగే ఎడతెగక ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. మనకు పరలోక ప్రార్థన ఉంటుంది. దేవుడు తన శిష్యులకు నేర్పిస్తాడు ప్రార్థన. అవునా కదా? అంటే మనం ప్రార్థన ఎలా చేయాలి అని కూడా దేవుడు మనకు నేర్పించినప్పుడు దాని ప్రకారం మనం చేయాలి. అలాగే ప్రార్థన చేస్తున్నామని అని రోజు రిపీటెడ్గా దేవా ఒకటే సంఘటన మీద మనం చేయొద్దు. మనం ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కటి అనుకొని దేవా ఇట్లుంది సిచ్యువేషన్, అట్లుంది సిచ్యువేషన్, మనం ఒకటే రోజు చేసే ప్రార్థనని యథావిధిగా చేయొద్దు. మన జీవితాలు మారుతూనే ఉన్నాయి. అవునా లేదా? రోజు ఒకేలా ఉంటామా? మన
రీతిలో చేయాలి. యోనకి ఉండే గర్వం, అహంకారం అన్ని దేవుడు అనుచేసింది. ఇప్పుడు మనకు కూడా ఉంటుంది కొన్నిసార్లు, అవునా కదా? కొన్నిసార్లు మనం కూడా గర్వం చూపిస్తాం ఎదుటి. దేవుడు కొన్ని సమయంలో మనం కూడా తొక్కేస్తాడు. దేవుడి కోపం చాలా ఘోరం ఉంటుంది కదా. ఎలా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకే అర్థమవుతుంది దేవుడికి నా మీద కోపం ఉంది. కానీ క్రైస్తవులకు దేవుడు ఒక శక్తి ఇస్తాడు, ఏ దాన్నైనా తట్టుకునే శక్తి ఇస్తాడు. దేనికి భయపడని అంటాడు, అవునా కదా? మనం ఏం చేస్తాం? భయపడినప్పుడు దేవుడు నాకు భయం అవుతుంది, నాకు ధైర్యం కావాలని మనం ప్రార్థిస్తామా లేదా? అప్పుడేం కలుగుతుంది? మనకి ధైర్యం కలుగుతుంది. ఆ టైంలో మనకు దేవుడు సహాయం చేస్తుంది. లాస్ట్గా ఒక చిన్న మాట, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు ఏ విషయములలో దేవుని చిత్తము ఆత్మకు ఆత్మకుడి ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకూడదు. చాలు. మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎప్పుడూ కృంగిపోవద్దు, అలాగని ప్రార్థన చేయకుండా మానదు. ప్రతిదినం మనం ప్రార్థన చేయాలి. ప్రతిదినం అంటే పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం అంటే తినే టైంలో కాదు. మనం ఏం చేస్తాం? అన్నం వేసుకుంటాం, అన్నం ముందు ప్రేయర్ చేస్తాం. ఎప్పుడు? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, అంతే. అలా కాకుండా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పెద్దల కడ కదా అంటే పొద్దున్నే లేచి ప్రార్థించాలి. ఆ ప్రార్థన దేవుడు